సాయంత్రం 4 గంటలకు మంత్రులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తులో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై డిస్కస్ చేయనున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక నుంచి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రులతో మాట్లాడి పలు సూచనలు చేయనున్నారు సీఎం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం మంత్రులతో సీఎం మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో కీలక సమావేశం ఉన్నది. ఇందులో మేజర్గా ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి వచ్చే నెలలో శీతాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి దానికి సంబంధించి ఎప్పటి నుంచి నిర్వహిద్దాము, ఏ డేట్న ఇవి స్టార్ట్ చేద్దాము, ఎన్ని రోజులు నిర్వహిద్దాము అనే దాని మీద మంత్రుల అభిప్రాయాలు తీసుకుని ఉన్నారు. ఇందులో మేజర్గా ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంటుంది, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన దాంట్లో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఇక బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఏ అంశాలకు ఎట్లా కేటాయిస్తే బాగుంటుంది, ఏ అంశాలను ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీస్ ఏంటి, సో ఏ శాఖకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనే దాని మీద ఇవాళ సాయంత్రం జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ మధ్య కాలంలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. సో ఇందులో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారికి కూడా లెక్కలు తీయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచారు, సో ఎక్కడెక్కడ మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్కి సంబంధించి ఎక్కువగా ఎక్కడ మెజార్టీగా ఉన్నాయి, మిగతా వాటిలకు ఎక్కడ ఉన్నాయి, సో వాటిని రెక్టిఫై చేసుకుంటూ పోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించిన దాని మీద ప్రజల్లో అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, మంత్రులు ఏమనుకుంటున్నారు, ఇక మనము ఎట్లా ముందుకెళ్ళాలి, 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి ప్రజల్లో ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఇక నుంచి ఇక మరీ ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధికి సంబంధించినటువంటివి తీసుకోవాలి, తర్వాత ఎలాంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఇవాళ జరిగే మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీద కూడా చర్చించి ఇక ఈ 2 ఏళ్ల కాలంలో ఏ పథకాలు అమలు చేశాము, గ్రౌండ్ లెవెల్లో ఎంతమందికి లబ్ధి చేరింది, సో వాళ్ళ నుంచి మళ్ళీ ఈ ఎన్నికల టైంలో ఎట్లాంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి, మొన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి, ఇంకా వాటిని మరింత ఎక్కువ పర్సెంటేజ్లో కాంగ్రెస్కు వచ్చే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా ఎట్లాంటి పథకాలకు సంబంధించిన దాంట్లో ముందుకెళ్తే బాగుంటుంది, ఇట్లా ఈ అంశాల మీద కూడా చర్చించి దాని మీద కూడా మంత్రుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఒక స్పష్టత కూడా ఇచ్చారు. అంటే ఇప్పటికే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. ఇక ఆర్డినెన్స్కి సంబంధించి కూడా దాని మీద కోర్టులో కూడా ఆగి ఉన్నది. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. తర్వాత బిల్లు ఏమో రాష్ట్రపతి దగ్గర ఆగి ఉన్నది. మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఈ అంశమైన ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అనుకుంటారో ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత దాని విషయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయంతో ఉన్నది. కాబట్టి అసెంబ్లీ సమావేశంలో ఈ అంశం మీద చర్చించి ఈ రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకెళ్దాము, సో మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ విషయంలో ముందడుగు వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీని మీద కూడా ఇవాళ జరిగే ఈ మంత్రుల సమావేశంలో ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంకు సంబంధించిన దాని మీద కూడా మంత్రుల సమావేశంలో దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నిన్న కేసీఆర్ మీడియాతో మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నదో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి సో నిన్న చిట్చాట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద క్లారిటీ కూడా ఇచ్చారు.
2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ బయటకు వచ్చి మీడియా సమావేశంలో కొన్ని నిజాలు చెప్తారనుకున్నాము, కొంత మార్పు కనబడుతుంది అనుకున్నాము. కానీ ఆయనలో మార్పు లేదు, నిజాలు కూడా చెప్పట్లేదు. నీళ్ల విషయంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి నిన్న చిట్చాట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఈ అంశం మీద కూడా నిన్న ఈ నీళ్ల వాటాలకు సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నీళ్ల వాటాల విషయంలో బీఆర్ఎస్ ఏం మాట్లాడుతూ ఉన్నది, నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఏంటి, సో మరి బహిరంగ సభలు కూడా పెడతామని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ ప్రకటించింది. సో మరి ఈ విషయాలలో ప్రజలకు దీన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే, ఈ అబద్ధాలను ప్రజలు నమ్మకుండా చేయాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇవాళ జరిగే మంత్రుల సమావేశంలో దీని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిన్నే సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో సీఎంగా కేసీఆర్ సీఎంగా ఉన్న హాయంలో అసెంబ్లీ సమావేశాలలోనే ఏపీకి ఎట్లా తరలించకపోవచ్చు, ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి బయట కూడా ఉన్నది. కాబట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పారు, సో ఇప్పుడు ఏపీకి తెలంగాణకి ఈ నీళ్ల వాటాలకు సంబంధించిన దాంట్లో